కాకుండా ఇంకేమైనా చెప్తే వినాలనుకుంటున్నాము. ఇదండి ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమా తీసిన దుర్గారావు గారికి, భాను గారు ఎప్పటి నుంచి తెలిసిన డైరెక్టర్ గారు, ఈ సినిమా విజయవంతం కావాలని, దానికి మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసిన అతిథులందరికీ, భీమ్స్ గారికి, భాను గారికి, కాసల శ్యామ్ గారికి, అనుదీప్ గారికి, సుద్దల అశోక్ సార్కి, వివేక్ సార్కి, అలాగే సిద్ధు మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు గారికి, కృష్ణ గారికి సార్. అంటే నేను గురుగారి పాట నేను ఏం చెప్పాలి సార్, నేను ఎంచేంత మీ అనుభవం అంత లేదు నాకు. వయసు ఏదో పెద్ద బాధ్యత చెప్పారు. కోర్స్ ఆయన కలం నుండి జాలువారిన ప్రతి పాట, ప్రతి అక్షరం నాలాంటి వాళ్ళని ఎందరో ఇన్స్పైర్ చేస్తే నేను ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నాను. కానీ ఆయన ఎప్పుడు రాసే శైలికి విభిన్నంగా ఏదో కొంచెం ఆంగ్లం అంత ఇంగ్లీష్ కలిపి రాశారు చూసారా, అద్భుతంగా ఉంది గురుగారు. నేను ఎంచట్లేదు పాటని, అంత శక్తి అంత అనుభవం నాకు లేదు. ఎప్పుడు మీరు రాసే అన్ని పాటలాగే ఈ పాట అయితే, ఈ సినిమాకి మీరు పాట రాయడం అనేది ఒక మకుటంగానే భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన భానుశంకర్ సార్కి థ్యాంక్స్, అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. అందరికీ పాటలు నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాంగ్ చూసారు, ఫస్ట్ లుక్, హీరో హీరోయిన్ అన్నిటి గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారో మీ మాటలు వినాలనుకుంటున్నాం. హరి 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 రే హరి హరి రే హరి 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 హరి. సుద్దాల అశోక్ తేజ గారి కలం వయసు ఆల్రెడీ 50 ఏళ్ళు తగ్గినట్టు అయిపోయింది ఈ పాట ద్వారా. సార్ ఎంత బాగా రాశారు. అలాగే సారూరు హనుమంతరావు గారు, సారూరు రాజేశ్వరరావు గారు, ఎంత గొప్ప ఫ్యామిలీ, ఎంత గొప్ప సంగీత దర్శకుల ఫ్యామిలీ. ఆ తరం నుంచి వస్తున్న మా సిద్ధార్థ్ సాలూర్ ఇప్పుడే రాలేదు, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి చాలా చాలా కష్టపడి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నాడు. సో సిద్ధార్థ్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చాలా మంచి సినిమాల ద్వారా చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. సాత్విక్ని, బాహుబలి, నా పేరు సూర్యల, బెస్ట్ విషెస్. అలాగే మీకు కూడా బెస్ట్ విషెస్. ప్రొడక్షన్ మా IBM కనకదుర్గారావు గారికి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ అండి. మీకు కూడా శుభాకాంక్షలు. డైరెక్టర్ భాను గారికి, టీం మొత్తానికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ శ్రీకృష్ణ గారు. నమస్కారం. ప్రేమిస్తున్న నిర్మాత, అలాగే సార్ వాళ్ళు నన్ను వెనక్కి దోసేస్తున్నారు సార్. డైరెక్టర్ గారు మీరు మంచివాళ్ళు కాబట్టి ముందుకు తీసుకొస్తారు. నిర్మాత, దర్శకులు, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ముందుగా నేను సంతోషపడేది ఈ సినిమాకి, తెలుగు సినిమాకి తెలుగు అమ్మాయిని తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా. తెలుగు అమ్మాయిలు చాలా అద్భుతంగా తెలుగు మాట్లాడి తెలుగు హృదయాలను ఆకట్టుకునే ఒక తెలుగు అమ్మాయి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళల్లో నేను ఒకండి. నేహ కదా, నేహ, ప్రీతి నేహ, తెలుగు ప్రీతి నేహ రావడం ముఖ్యంగా ఆనందంగా ఉంది. బాను ఎదురుగా ఉన్న తమ్ముడు శ్యామ్, మా రైటర్లు పూర్ణాచారి. చాలా కాలంగా నేను ఒక కళ కనేవాడిని. ఆ కళ ఇవాళ నేను నిజంగా చూశాను. ఏంటంటే 30 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్న నేను, దాదాపు 25 ఏళ్ల క్రితమే పరిచయమైన అతను ఎప్పుడూ ఒక బ్యాంగ్ లాగా, ఒక వేదిక పైన, ఒక తెర పైన, ఒక శిఖరం పైన కనిపిస్తాడు అని ఎదురు చూసినటువంటి భీమ్స్ని, అది నిజం చేసుకున్న భీమ్స్ని వాళ్ళ మీరు IBM ప్రొడక్షన్ హౌస్ అంతేనా, దాన్ని ప్రారంభింపజేసినారు అంతేనా? కరెక్ట్. నాకు చాలా ఆనందంగా ఉంది భీమ్స్.
ఆయుధంలో నువ్వు పాటలు రాయడానికి వచ్చిన కుర్రాడిగా చూశాను. ఆయుధంలో ఏ రాజా అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను, ఏ గోడా బోత్ ఆగే నికల్ జాయేగా, ఈ గుర్రం చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుందని అనుకున్నాము. చాలా కన్నుల పండుగగా ఉంది భీమ్స్. తన్ని ఈ వేదిక మీదకి ఆహ్వానించడం చాలా చాలా కష్టపడి చాలా నష్టపడి కుటుంబాన్ని, పుట్టిన ఊరిని, అంటే దాదాపు మన సినిమాలో వచ్చిన వాళ్ళందరం అంతే, అన్నీ వదిలిపెట్టి వచ్చేస్తాం. ఇవాళ భీమ్స్ అంటే ఒక నూతన శకాన్ని ప్రారంభించేస్తున్నటువంటి సంగీత దర్శకుడిగా నేను భావిస్తున్నాను. ఇస్ మై లైక్ ఎ బ్రదర్. నేను అదే అడుగుతున్నాను, సంగీత దర్శకుడిని ఎందుకు పిలవట్లేదు అని. రాబోయే కాలానికి కాబోయే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. కాదు, సిద్ధాంత్కి మొహమాటం ఉందని నేనేం భావించట్లేదే. ఎటు సిద్ధాంత్ సాలూరు అంటున్నారు, కాదు రసాలూరు రాజేశ్వరరావు గారి మనవడు. సాలూరు అనేది ఇంటి పేరు, కానీ ఏనాడో అంటే మేము పుట్టక ముందుకే మల్లీశ్వరి కాలంలోనే రసాలూరు రాజేశ్వరరావు అన్న పేరు కన్నటువంటి ఒక అద్భుతమైన ఒక సంగీత కుటుంబం, అది ఒక సంగీత స్వర సామ్రాజ్యం ప్రారంభించినటువంటి మహానుభావులు వాళ్ళు. ఎక్కడి మల్లీశ్వరి, ఆ ధార, ఆ వంశధార, ఆ అంశధార అలా వస్తూ సిద్ధాంతంగా వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది నాయన. మీరు ఈ సినిమాకి మొదటి సినిమాకి నేను మొదటి పాట రాసినందుకు ఇందులో 2 రాసినట్టుగా గుర్తుంది, అంతే కదా బాను? ఇంకో పాట కూడా నేను రాసినట్టుంది. మా ప్రభు అన్నాడు, ఇప్పుడు జర్నలిస్ట్ ప్రభు ఉన్నాడా, వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు, ఏంటి నువ్వు ఈ పాటలు రాస్తున్నావు, ఇది శ్యామ్ కదా రాయాల్సింది ఇట్లా అని. సీనియర్ రైటర్ కెన్ రైట్ ఎనీ సాంగ్. ఏజ్ క్రైటీరియా లేదు. రాయించుకునేటువంటి దర్శకుని యొక్క నేరేషన్లోంచి పుట్టుకొస్తుంది పాట. మా అంతలో మాకే పుట్టుక రాదు. ముందు మమ్మల్ని హిప్నటైజ్ చేసి ఆ సన్నివేశంలోకి, ఆ సందర్భంలోకి, ఆ హృదయాల్లోకి, ఆ యువ హృదయం యొక్క ఎక్స్ప్రెషన్లోకి మమ్మల్ని పూల పల్లకీలో కూర్చుండబెట్టి తీసుకొచ్చి అక్కడ వదిలేసేటువంటి మాంత్రికుడు దర్శకుడు బాను. ఏ దర్శకుడే భీమ్స్ కాడి నుంచి అంతే. నేను అనగానే ఒక అద్భుతమైన ఆవేశమైన పాట అయితే అశోక్ బాగా రాస్తానని అనుకునేటువంటి రోజులు నా జీవితంలో. అదృష్టం ఏంటంటే ఈ 30 ఏళ్లలో కూడా అట్లాంటి పాటలతోనే ఎక్కువగా నేను ప్రయాణిస్తూ వచ్చాను. మా కృష్ణ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ఒక 7 పాటలు రాయడము, ఇది ఒక దేవుడి పాటలు అట్లా. కాబట్టి నేనేమంటాను, ఏ సినిమా రైటర్ అయినా, అది పూర్ణాచారి కావచ్చు, రేపు రాబోతున్నటువంటి ఇంకొక గీతాచార్యుడు కావచ్చు, సినిమా రంగంలో నిలబడి 5 సినిమాలకు పాటలు రాసినాడంటే అతన్ని గనక మనం కరెక్ట్గా అతనికి కనెక్ట్ అయితే ఏ పాట అయినా రాయగలడు అనేదే సినిమా కవుల యొక్క చరిత్ర. ఇది రాయగలడు, అది రాయలేడు అనేటువంటిది ఉండదు. కాకపోతే కొన్ని ముద్రలు పడతాయి. గుండె నొప్పులకు గుమ్మడిని వాడుడు. ఒక్క గుండె నొప్పి యాక్టింగ్ చేసిన పాపానికి గుమ్మడి జీవితం అంతా గుండె నొప్పుల పాత్రలే ఇచ్చినారు. ఇది మన సినిమా రంగంలో ఉన్నటువంటి అలవాటు. అయితే కనుక ఆయన విలన్గా కూడా చేసినాడు గుమ్మడి గారు. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థులే సినిమా రంగంలోకి, కళారంగంలోకి వస్తారు. ఇవాళ మన సినిమాలో పూర్ణాచారి రాశాడు, అతని పాటను వినడానికి నేను ఎదురు చూస్తాను. అట్లాగే వేదగిరి వెనిగల రాంబాబు గారు కూడా రాశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా
మాతోని పాటలు రాయించుకున్న దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు తాను అనుకున్న విషయాల్ని కరెక్ట్గా చెప్పి మాతోని ఫోన్లో మాట్లాడి, కానీ ఒక కర్మ ఏంటంటే ఫోన్లోనే మాట్లాడుకొని పాటలు రాసే రోజులు వచ్చాయి. ఇప్పుడు సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత అందరం కూర్చొని ఒక ఒక భువన విజయంలాగా రాసుకుని, ఒక కవన విజయం రాసుకునే రోజులు కావేవి. సిద్ధాంత్ మద్రాసులో ఉంటాడు, అశోక్ తేజ హైదరాబాద్లో ఉంటాడు, భాను ఏమో షూటింగ్ స్పాట్లో ఉంటాడు. ఇట్లాంటి కలయికలోంచి పుట్టుకొస్తున్నటువంటి పాటలు ఇవి. ఇది అంత ఆరోగ్యకరంగా మాకు అనిపించకపోయినా అయినా సినిమా రంగం ముందుకు వెళుతూనే ఉన్నాయి, పాటలు బాగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పాట మీ అందరికి నచ్చిందంటే మేము ఒకే దగ్గర కూర్చొని చేయకుండా కూడా మీకు నచ్చినట్టే కదా. ఇది మారుతున్నటువంటి ప్రవాహ యుగంలో మనం ఉన్నాం కాబట్టి దానికే మనం అంకితం అయిపోయి దాన్నే మనం అడ్జస్ట్ చేసుకొని రాస్తున్నాం. ఈ సినిమాలో నేను దాదాపు తన పేరు ఉండే సాత్విక్ గుండెలోకి వెళ్ళి నన్ను పంపించి ఆయన హృదయ కవాటాలు ఈయన తెరిచి నన్ను అక్కడికి పంపించి నువ్వు రాసినట్టుగా నువ్వు పాడినట్టుగా రాసినాడయ్యా. సో చాలా హ్యాపీ బాను, మంచి పాటలు రాశాము. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ముఖ్యంగా సంగీత దర్శకుడిగా ఫస్ట్ వస్తున్నాడు బాబు. గొప్పగా వాళ్ళ వంశ పూర్వీకుల యొక్క దివ్య ఆశీస్సులతో గొప్ప సంగీత దర్శకుడు ఎదగాలని, అట్లాగే ఇదివరకు భాను సినిమాకు మేము రాసాము రాజధాని ఫైల్స్కి. ఈ సినిమా కూడా ఆయన సక్సెస్ కావాలి. ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు చేకూర్చాలి. ఇంతమంది వచ్చినారు ఈ సినిమాకు అంటే ఈ నిర్మాత గారి పైన, ఈ దర్శకుని పైన, ఈ బ్యానర్ పైన ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం నాకు అర్థమవుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా గొప్పగా సక్సెస్ కావాలి. అమ్మాయి తెలుగు తెర మీద ఒక సౌందర్యలాగా, ఒక తెలుగు అమ్మాయిలాగా, సౌందర్యలాగా గొప్పగా రాణించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సాత్విక్ని కూడా. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. దాంతో మా కార్యక్రమానికి వెళ్దాం. యాక్చువల్గా ఈ ఒక సినిమా మన ఫంక్షన్ అంటే మీకు తెలుసు, ఒకళ్ళు ఇద్దరు వస్తారు గెస్ట్లు. భీమ్స్ గారు మొత్తం వీళ్ళందరూ వచ్చి మనల్ని ఎంత ఎంకరేజ్ చేశారు. ఇంతమంది వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏం చేస్తున్నామో మనకి తెలియని పరిస్థితి. సో ఏదైనా చిన్న గౌరవించడంలో ఏమైనా చిన్న ఇబ్బందులు వచ్చినా క్షమించాలి అందరూ దయచేసి. నేను ఈ సినిమా గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రేమిస్తున్న సినిమా పేరు. నేను ఇదివరకు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశాను. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీసినప్పుడు నన్ను ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. తీశానని నేను ఫీల్ అవ్వడం కానీ ఎవరు ఇంత గొప్ప సినిమా తీసామని అప్రిషియేట్ చేస్తున్న దాఖలాలు చాలా తక్కువ. ఒక అద్భుతమైన గొప్ప కథలతో సినిమాలు తీసిన. సో నాకు అనిపించింది నేను రాంగ్ చేస్తున్నానేమోనని. ప్రీవియస్గా నా ఫిల్మ్ తెలుసు మీకు ఎంత వైరల్ అయిందో. ఆ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడాను, నా అసిస్టెంట్తో. మనం ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తామని అడిగాను. సార్ కరెంట్ టాపిక్ లవ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంతేకాదు మీరు ఎన్ని మెసేజ్లు ఇవన్నీ పెట్టి ఎందుకు సార్ సినిమాలు తీస్తారు, ఒక్కసారి మీరు లవ్ స్టోరీ తీస్తే చూడాలని ఉంది అన్నాడు అబ్బాయి. అప్పుడు కూర్చొని రాశాను నేను కదా. చాలా ఎక్స్ట్రాడనరీ స్క్రిప్ట్ ఇది. నెక్స్ట్ సీన్ ఏంటి అనేది చెప్పలేనంత ఉత్కంఠ భరితంగా ఉంటుంది ఈ సినిమా. కనకదుర్గారావు గారికి స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. నేను చెప్పిన వెంటనే ఆయన కథ విన్నారు. కథ విని నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యాను చాలా. మళ్ళీ ఇదే ఫ్రెష్నెస్ ఫీల్ అవ్వాలంటే కొత్త అమ్మాయి కొత్త అబ్బాయితోనే సినిమా చేయాలి అన్నారు. సో నేను కొత్త అమ్మాయిని అబ్బాయిని వెతికే ప్రయత్నంలో మా అసిస్టెంట్ ప్రదీప్ సాత్విక్ గురించి చెప్పాడు, ఈ కథకి అబ్బాయి చాలా బాగుంటాడని. అప్పుడు సాత్విక్ని పిలవడం, ఆ అబ్బాయిని చేయడం జరిగింది. హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని ట్రై చేస్తే వాళ్ళు అడిగే రెమ్యునరేషన్కి కళ్ళు బయర్లు కమ్మని. అయ్యో బాబోయ్, మనం ఎలా తీయాలి ఆ సినిమా, మన ప్రొడ్యూసర్ గారికి ఒక బడ్జెట్ చెప్పాం, ఎలా తీయాలి ఈ సినిమా అని ఆలోచించి మన చలపతి మేనేజర్ గారి ద్వారా ఈ అమ్మాయి తిరుపతిలో, బెంగళూరులో చదువుకుంటుంది. ఈ అమ్మాయి బెంగళూరు నుంచి అమ్మాయిని పిలిపించాను. వాళ్ళ అమ్మగారి కథ విని పారిపోయి ఫోన్ ఎత్తడం మానేసింది. ఎందుకు అంటే, అమ్మో మా అమ్మాయి అంత పెద్ద క్యారెక్టర్ చేయగలదండి, ఒక పెద్ద హీరోయిన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి చేయాలి, ఈ అమ్మాయికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పట్టుకోవడానికి ట్రేస్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు.
మళ్ళీ కన్విన్స్ చేసి ఒప్పించి ఆ అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయినితో ఈ సినిమా తీయడం జరిగింది. వీళ్ళిద్దరూ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్. సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది అని మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అందరూ అప్రిషియేట్ చేసి మనల్ని అప్రిషియేట్ చేస్తారని, అలా చెయ్యాలనే దృక్పథంతో అందరి మన్ననలు పొందాలి, ప్రతి ప్రేక్షకుడు సంతోషంగా ఫీల్ అవ్వాలని తీసిన సినిమా సార్ ఇది. ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ సూపర్. సాత్విక్ ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరుకుతున్న ఒక గొప్ప హీరో, నేను కన్ఫర్మ్గా చెప్తాను. మనకి హీరోల షార్టేజ్ ఉంది. ఏ హీరో దగ్గరికి వెళ్ళినా సరే మేనేజర్లకు కథ చెప్పమంటున్నారు. ఆ మేనేజర్కి కథ ఎలా చెప్పాలో మనకు తెలియదు. ఆ మేనేజర్కి అంత అవగాహన సినిమా మీద ఉండదు. నాకు 20 years ఎక్స్పీరియన్స్. నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఎన్నో సినిమాలు చేశాక నేను డైరెక్టర్ అయ్యాను. అయితే ఆ మేనేజర్ కథ తెలియదు, కథ మీద ఏ విధమైన అవగాహన ఉండదు. వాడు మెయిల్ పెట్టమంటాడు కథని, మనం మెయిల్ పెడతాం కథ. ఆ మెయిల్లో కథ వాళ్ళకి ఏమర్థం అవుతుంది ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. కథ అనేది ఒక దర్శకుడి మనసు యొక్క ఆవిష్కరణ. ఇందాక అశోక్ తేజ గారు చెప్పారు, కథ అనేది ఒక అద్భుతంగా చెప్పి మనల్ని కన్విన్స్ చేసి మన హృదయంలోంచి ఒక అమృత ధారలు రావాలని చెప్పారు ఆయన. అంటే ఒక దర్శకుడు అంత ఇన్స్పైర్ చేస్తాడు. నేనని కాదు, ఎనీ డైరెక్టర్ చేయాలనుకునే వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ. ఈ మేనేజర్స్ అంతా కథని స్క్రిప్ట్ని పంపండి. స్క్రిప్ట్ ఎలా పంపాలో తెలియట్లేదు. అసలు కథే చెప్పడం వేస్ట్ వీళ్ళకి. ఈ సినిమా కొత్త హీరో హీరోయిన్లే తీయండి. దుర్గారావు గారు నాకు ఒకటే చెప్పారు, ఫ్రెష్నెస్ ఉండాలంటే ఫ్రెష్ హీరో హీరోయిన్ కావాలని చెప్పి తీశారు. సాత్విక్ కళ ఎదిగి మేనేజర్లతోనే కథలు వినే పరిస్థితికి రాకుండా ఉంటే చాలు. భవిష్యత్తులో ఎదిగి టెక్నీషియన్స్ అందరికీ అవైలబిలిటీలో ఉండి, నిర్మాతలందరికీ అందుబాటులో ఉండి అద్భుతమైన సినిమాలు చేయాలి. ఆ అబ్బాయి దాదాపు ఒక 10 years బిజీ అవుతాడు ఈ సినిమా తర్వాత. ఇక హీరోయిన్ గురించి చెప్తున్నాను నేను. హీరోయిన్ ఇంకా అమ్మాయి గురించి చెప్పగలను. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫస్ట్ భయపడింది, తర్వాత ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి మేము షాక్ అయ్యాం. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక ఎస్పెక్ట్ ఎక్కువ మాట్లాడతాను అనుకోవద్దు. మాది చిన్న సినిమాని మేమే మాట్లాడుకోవాలి, మేమే చెప్పుకోవాలి. ఈ సినిమాకి మరీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే అద్భుతంగా ఈ సినిమాని మరింత అందంగా తీర్చిదిద్దింది భాస్కర్ శ్యామల గారు. ఆయన నేను స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. ఎందుకంటే ఆయన అరుంధతి లాంటి సినిమాకి, బాహుబలి 1, 2 సినిమాలకి సెకండ్ యూనిట్ కెమెరామెన్గా, కృష్ణవంశీ గారు శశిరేఖ పరిణయం మొదటి సినిమా అయింది. ఆయన అద్భుతంగా చేసి విజువల్స్ నేను కాంప్రమైజ్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. ఈయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు గారు మ్యూజిక్ చేయమని అడిగితే అసలు బారిపోయారు. ఆయన ఫోన్లు కూడా ఒక టైంలో ఎత్తడం మానేశారు. వద్దండి నేను చాలా బిజీగా ఉన్నారు అని. కాదండి మీరే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. లేదండి నేను చెయ్యను అన్నారు. కానీ మీలో చాలా గొప్ప ప్రతిభ ఉంది సార్, మీరు చెయ్యాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి బతిమాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు ట్యూన్లతో కూడా పాటలు అవసరమైతే ట్యూనే లేకుండా పాట కూడా తీసేశాను నేను. కానీ మీరే మ్యూజిక్ చేయాలని పట్టుబట్టాను. ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ IBM సంస్థ ద్వారా కనకదుర్గారావు గారు పప్పులు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే కనకదుర్గారావు గారి గురించి చెప్పాలండి, ఆయన ఎక్స్ట్రాడనరీ ప్రొడ్యూసర్. ఆయన చిన్న వ్యాపారం మన కృష్ణానగర్లో మొదలుపెట్టి సినిమా మీద మక్కువతో ఎన్నో కోట్ల ఆస్తులను కోల్పోయి సినిమాల కోసం కోల్పోయాడు. ఆయన మళ్ళీ సినిమాయే తీయాలి, డబ్బు నష్టపోవడం కాదు, మన మంచి సినిమా ఎందుకు తీయకూడదని కథను ఎన్నుకుని ఆయన ఒక గొప్ప సినిమా తీయాలని ట్రై చేశారు. ఏ రోజు ఇప్పటి వరకు డబ్బులు అడిగితే నవ్వుతూ ఇచ్చారు. అంతకుముందు చాలా మందితో సినిమాలు తీసినప్పుడు నవ్వుతూ ఇచ్చేవారు కాదు, టెన్షన్తో ఇచ్చేవారు. ఆయన నవ్వుతూ డబ్బులు ఇవ్వడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేవారు. ఆయనకి చెప్పిన బడ్జెట్ దగ్గర చిన్న ఇబ్బందులు వచ్చినా ముందు సినిమా తీయండి అనేవారు. ఒక టీం మేమందరం షాక్ అయిపోయాం. అసలు ఒక ప్రొడ్యూసర్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఈ సంస్థను మనం కాపాడుకోకపోతే ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అని నేను డిసైడ్ అయిపోయాను. ఇలాంటి ప్రొడ్యూసర్ వచ్చి సినిమాలు తీస్తున్నప్పుడు కూడా మనం కాపాడుకుని ప్రొటెక్ట్ చేసుకుని ఇండస్ట్రీకి ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ని, ఒక గ్రేట్ బ్యానర్ని మనం ఇవ్వకపోతే మనం వెళ్ళిపోవడమే బెటర్ అనే ఉద్దేశంతో కష్టపడి అహోరాత్రులు శ్రమించి సినిమా తీసాం. బ్యూటిఫుల్గా వచ్చింది. దీనికి డైలాగ్స్ అండి, సిద్ధు గారు ఒకసారి మీరు రావాలి, మన టీం అంతా ఇక్కడ ఉండాలి. అనిల్ గారండి, ఆయన టీచరు, మహబూబ్ నగర్లో ఉంటారు ఆయన. నేను ఎప్పుడు రైటింగ్లో కొంచెం నాకు ఉన్న దోలకేదో రాస్తూ ఉంటాం మధ్యలో. నేను ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాను. ఫస్ట్ టైం ఒక రైటర్ రాసినట్టుగా తీసిన సినిమా ఇదే. అంత బ్యూటిఫుల్గా అతను రాశాడు. సో ఆయన్ని కూడా బెస్ట్ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత శిరీష్ ప్రసాద్ గారు ఎడిటర్, ఒకసారి పైకి రావాలి. ఎడిటర్ గారు పైకి రావాలి. ఆయన కూడా బ్యూటిఫుల్గా చేస్తున్నారు వర్క్. ఇప్పుడు ఇంకా మేము మాట్లాడడానికి ఏమీ లేదు, నేను సినిమా గురించి చెప్పేసాను మొత్తం పూర్తిగా. ఎక్కువ మాట్లాడని ఏమనుకోవద్దు. ఈ సినిమా ఖచ్చితంగా యూత్ని అట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ ఫిల్ము. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకొక సెకండ్కి ఇది నాంది పలుకుద్ది సినిమా నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే స్వర్ణ మాస్టర్ గారు పైకి రావాలి. మేడం గారు కూడా పాటలు చాలా అద్భుతంగా తీసిపెట్టి మాకు అద్భుతంగా, వాళ్ళిద్దరి మధ్యన కొత్త అబ్బాయి కొత్త అమ్మాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. మీరు ఇందాక చూశారు, ఏ షాట్లో కూడా వాళ్ళ ఫ్రెషర్స్గా అనిపించరు. ఆ క్రెడిట్ గోస్ టు స్వర్ణ మాస్టర్ గారు.
ఎందుకంటే ఆవిడకున్న అనుభవంతో హ్యాపీ డేస్ ఎన్నో శేఖర కమల గారి సినిమాలు ఎన్నో సినిమాలు 100 సినిమాలు పనిచేస్తున్న అనుభవంతో హీరోయిన్ని ఎక్కడ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న నటులుగా తీర్చిదిద్దారు. సో సన్నా మాస్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. శిరీష్ ప్రసాద్ గారు రావాలి, వచ్చారు కదా. ఇప్పుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంతో సహకరించారు. శ్రీకాంత్, ప్రదీప్ అందరూ, వీళ్ళందరికీ ఈశ్వర్, వీళ్ళందరికీ నాగరాజు, మొత్తం అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు కనకదుర్గారావు గారు మాట్లాడాలి. రవికుమార్ మర్రి గారు, ఈయన రండి సార్. ఈయన అర్ధనారి సినిమా తీశారు నాతో. ఆ సినిమాకి 4 స్టేట్ నంది అవార్డులు వచ్చినాయి నాకు. ఆ సినిమాకి 2016లో. ఆయన జర్నలిస్ట్. కనుక దుర్గారావు గారికి సపోర్ట్గా నిలబడి ప్రతి విషయంలో దుర్గారావు గారిని సపోర్ట్ చేసి ఆయన మా వెనకాల నీళ్ళ నిలబడ్డారు. ఇప్పుడు ద గ్రేట్ ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఐబిఎం ప్రొడక్షన్ లాంటి గొప్ప సంస్థ రాబోతుంది. ఐబిఎం మ్యూజిక్ లాంటి గొప్ప సంస్థ రాకపోతుంది. ఐబిఎం మ్యూజిక్ ఆయన ఎందుకు పెట్టారో ఆయన్నే అడగాలి. ఈ సినిమా గురించి కనకదుర్గారావు గారిని అడగాలి. ఆయనే మీకు చెప్పాలి. నేను చెప్పాల్సినంత చెప్పేశాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీడియా అంతా కూడా ఈ సినిమాని ఖచ్చితంగా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మంచి సినిమాలు ప్రోత్సహించడంలో మీరు ముందుంటారు. ఈ సినిమాని ఖచ్చితంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు దగ్గరగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ దుర్గారావు సార్, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐబిఎం మ్యూజిక్ ఛానల్ని ప్రారంభించడం అంటే నిజంగా నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో సంస్థలు చూసాం, మీ సంస్థ కూడా ఘన విజయం సాధించాలి. మీ సంస్థ అంటే మన సంస్థ ఐబిఎం భవిష్యత్తులో పెద్ద సంస్థగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం దుర్గారావు గారు. చూడ్డానికి ఒక సాధారణ రైతులా కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి. మీ అందరికీ చూడ్డానికి చాలా అతి సాధారణమైన మనిషిలా కనిపిస్తుంటారు ఈయన. కానీ పని చేసేటప్పుడు అసాధారణమైనటువంటి ఒక పనితనాన్ని చూపిస్తారు. ప్రేమించేటప్పుడు మన తల్లిదండ్రులు ఎలాంటి ప్రేమనిస్తారో దాన్ని మించిన ప్రేమనిస్తారు. మనందరితో కలిసినప్పుడు మన కోసం ఒకరున్నారు అనే ధైర్యాన్ని ఇస్తారు. మనందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈయనతో కలిసి ఎన్నిసార్లైనా పని చేయొచ్చు, ఎన్ని సినిమాలకైనా పని చేయొచ్చు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ సాధారణ వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తారు. కానీ ఈ సాధారణ వ్యక్తి కొన్ని వేల మంది కడుపులకు అన్నం పెడతాడు. కొన్ని వందల మంది ఆశయాలకి ఇలా సినిమా రూపం ఇస్తారు. అందుకే నాకు దుర్గారావు గారు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మనకు సహాయం చేశాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మన కోసం నిలబడ్డాడు కాదు. ఎందుకు ఇష్టం అంటే మనమందరం కలలు గంటున్న కొన్ని కలలకి ఈయన రూపం ఇస్తారు, ప్రాణం పోస్తారు. సో అలాంటి ఇష్టాన్ని చూపించి అలాంటి కష్టాన్ని చేసి చాలామంది ఇష్టాలకు రూపాన్ని ఇచ్చేటట్టు ఇటువంటి వ్యక్తుల కోసం మనం నిలబడాలి. ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇలాంటి వ్యక్తులు నిలబడాలని మనం కోరుకోవాలి. ఇలాంటి వ్యక్తులు నిలబడితే మనం అందరం నిలబడతామని తెలుసుకోవాలి. అందుకే నేను ఆయన పక్కకు వచ్చి నిలబడి మాట్లాడడానికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, గర్వంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలతో ఆయన్ని పొగుడుతున్నానంటే, నాకు ఒకరోజు చాలా అంటే చాలా పెద్ద కష్టంలో ఉన్నా. నేను చాలా పెద్ద కష్టంలో ఉంటే, సార్ ఎక్కడున్నారు అన్నాను. నేనేం చెప్పట్లేదు, జస్ట్ మామూలు చెప్తున్నా. ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నాను అన్నారు. ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నాను, అంతే. ఎవరైనా మొహమాట పడతారు, లేదా లేదని చెప్తారు, కాదని చెప్తారు, అవ్వదని చెప్తారు, లేదా మొహమాటానికి నేను చూస్తానని చెప్తారు, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తారు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో చూసొచ్చాం కాబట్టి ఎవరు చూసినా మనకు అనుమానమే వస్తుంది, ఇది అవుతుందో లేదో, చేస్తారో లేదో అని. సో ఈ వ్యక్తి ఒక గొప్ప నిర్మాతగా ఇక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేదిక ద్వారా ఒక మాట, సార్ మీ బ్యానర్లో ఎప్పుడు సినిమా ఉన్నా నాకు చెప్పండి, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. అది కూడా రూపాయి లాభాపేక్ష లేకుండా, ₹1 కూడా తీసుకోకుండా మీ సినిమాకి నేను పని చేస్తాను. మీకు పని చేయడం అంటే నాకు నేను పని చేసుకోవడం లాగా. అండ్ సిద్ధార్థ్ సాలూరు గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ బ్రదర్. అండ్ సాత్విక్ గారికి, ప్రీతి గారికి గుడ్ లక్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే నా మాట మీద ప్రేమతోటి ఇక్కడ దాకా వచ్చి ఈ బ్యానర్ కోసం దుర్గారావు గారి కోసం మా కోసం వచ్చి వెళ్ళినందుకు
అనుదీప్ సార్కి, అలాగే మాస్ జాతర డైరెక్టర్ భాను సార్కి, అండ్ కాసర్ల శ్యామన్నకి, మా పూర్ణాచారికి, మా దేవ్ పవర్కి, మా సురేష్ గంగులకి, మా మాల్యకి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మీరు నా మీద ఉంచిన ప్రేమకి, ఇష్టానికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఈ సినిమా ఎప్పుడొచ్చినా టికెట్ కొనే వెళ్తాను, పంపించొద్దు. అరే రే ఏంటది, అరే రే అరే పాట చాలా బాగుంది. అండ్ టోటల్ టీమ్కి గుడ్ లక్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ టైం అయినట్టుంది, క్షమించండి. కొత్త వాళ్ళైనా అక్కడక్కడ చిన్న చిన్న తడబాట్లు ఉంటాయి, మీరెన్నో చూసుంటారు, అందులో ఇది ఒకటి చిన్న చిన్న అని అనిపిస్తే క్షమించండి. ఇది మనది, మనందరి వాడు. థ్యాంక్ యూ సార్. సో అందరికీ నమస్కారం. మీడియాకి అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. భాను సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే అది మీ వల్లే. నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు నాపై నమ్మకంతో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ డిఓపి భాస్కర్ సార్ నన్ను చాలా చాలా బాగా చూపించారు. అండ్ యూఆర్ వెరీ స్వీట్ సార్, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ప్రొడ్యూసర్ దుర్గారావు సార్, స్వర్ణ మ్యామ్, ఎవ్రీబడి థ్యాంక్ యూ. చాలా నర్వస్. ఓకే, సాంగ్ చాలా ఓకే సార్, ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అండ్ సాంగ్ చాలా బాగుంది. హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అనుదీప్ గారికి, మాస్ జాతర డైరెక్టర్ భాను గారికి, మా లిరిసిస్ట్ అందరికీ, చీఫ్ గెస్ట్గా వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఇలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రెస్ అండ్ మీడియా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ స్టోరీలో, ఈ మూవీలో నేను చేయడానికి మెయిన్ రీజన్ ప్రదీప్ అన్న. ఎక్కడున్నావు ప్రదీప్ అన్న? పైకి రా. ప్రదీప్ అన్నయ్య నన్ను రిఫర్ చేశారు ఈ మూవీకి. అది ఓకే చేసిన భాను సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మీ వల్ల నేను ఇది ఫస్ట్ సోలో లీడ్గా మూవీ చేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ మా ప్రొడ్యూసర్ దుర్గారావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీ ప్యాషన్కి, సినిమా మీద ఉన్నదానికి చాలా గ్రేట్ సార్. మీరు అసలు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మళ్ళీ మూవీ మీద ప్యాషన్ మాత్రం పోకుండా అందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి మీరు మూవీస్ చేయడం, అలాంటి మూవీలో నేను చేయడం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ మూవీలో నన్ను చాలా బాగా చూపించిన మా భాస్కర్ సార్కి, అలా ఇక్కడ మొహాట పడుతూ ఉంటారు కానీ సెట్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు భాస్కర్ సార్ వల్ల. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ అందరికీ సాంగ్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా రైటర్ సార్, థ్యాంక్ యూ సార్, మంచి మంచి డైలాగ్స్ రాశారు. ఎడిటర్ అన్న చాలా బాగా ఎడిట్ చేసి మా ఫిలింని మంచి ల్యాగ్ లేకుండా ఎక్కడ చాలా ఎంటర్టైనింగ్గా ఉండేలాగా డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ స్వర్ణ మ్యామ్, నాకు కొంచెం షూట్లో కొంచెం సాంగ్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. స్వర్ణ మ్యామ్ పక్కకు వచ్చి నుంచుని మరీ చెప్పేవారు, ఇబ్బంది పడకూడదమ్మా, చాలామందికి మేము డ్యాన్స్ నేర్పిస్తాము, నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు కానీ టెన్షన్ పడుతున్నావు డ్యాన్స్ చేసేటప్పుడు, అది మాత్రం వదిలేయి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్. అండ్ రవి సార్, మా షూట్ లొకేషన్స్ అన్నీ మా రవి సార్ వల్లే మాకు సాధ్యమయ్యాయి. ఎక్కడ షూట్ అనేది ఆగకుండా డైలీ మాకు లొకేషన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నది సార్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకెవరు నేను మర్చిపోయినా? అందరికీ డైరెక్షన్ టీం అందరికి, శ్రీకాంత్ అన్న, నాగరాజ్ గారు, కిరణ్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. నా మీద హోప్స్ పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మూవీ కూడా ఇంకా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేస్తాము, తప్పకుండా థియేటర్కి వచ్చి మూవీ చూడండి. థ్యాంక్ యూ. ఉన్నారు. సో ఇప్పుడున్న జనరేషన్ ఒక స్ట్రాంగ్ స్టోరీ లేదా మనకి
ఎక్కువ ఎలివేషన్ ఉన్నాయి కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. సో మీరు ఈ కథ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ నేను స్టోరీ వినగానే నాకు భాను సార్ చెప్పిన నరేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ నాకు యాక్టింగ్కి చాలా స్కోప్ ఉంది. యాక్చువల్లీ చాలామంది చెప్తున్నారు మెయిన్ లీడ్గా వెళ్ళినప్పుడు కమర్షియల్గా చేయాలి, అసలు ఫైట్స్ అవి ఇవి అని. కానీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంటే స్టోరీ బాగుంటుంది అని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఈ స్టోరీలో, మా స్టోరీలో యాక్టింగ్కి చాలా స్కోప్ అనిపించింది నా క్యారెక్టర్కి. దానివల్ల నేను ఈ మూవీ ఎంచుకున్నాను. థ్యాంక్ యూ. యా హాయ్, ఫస్ట్ మూవీ ఇది మీకు, అండ్ మనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది చైల్డ్ ఆర్టిస్ట్గా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మీ మెమరీస్ ఈ సినిమాతో? అంటే ఫస్ట్లో చాలా భయం వేసింది, బికాస్ నాకేం ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఐ డెంట్ ఫేస్ కెమెరా బిఫోర్. కానీ డైరెక్టర్ సార్, డిఓపి సార్, ఎవ్రీబడి చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఇట్ బికెమ్ ఈజీ. డైరెక్టర్ గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ సో కథ అనుకున్న తర్వాత చాలా మందిని నేను రీచ్ అయ్యాను, బట్ రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నారు అని. ఈ కథ ఎవరికి చెప్పలేదండి, నేను హీరోలకి చెప్పకూడదు అనుకున్నాను. నేను ఒక కొత్త హీరోని మనం ఎందుకు తేకూడదని ఆలోచించారు ప్రొడ్యూసర్ గారు. కథ విన్న వెంటనే నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యాను, ఫ్రెష్ హీరోని తీసుకురండి అని చెప్పారు. సో నేను ఎవరికి ఏం చెప్పలేదండి. బట్ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే, కథ చెప్తున్నప్పుడు చాలామంది మెయిల్లో పంపించమంటున్నారు. మీరు విన్నారు లేటెస్ట్ ప్రెస్ మీట్లో కూడా, మెయిల్లో అలా ఇలా పంపించమంటున్నారు, కంటెంట్ రీచ్ అవ్వట్లేదు. వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు, మనం ఏం చెప్పాలనుకున్నామో బేసికల్గా హీరోకి రీచ్ అవ్వట్లేదు. నేను ఇందాక మాట్లాడిన పదం ఏంటంటే, సాత్విక్ చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత, నువ్వు అలా ప్రవర్తించకని చెప్పాను. కానీ నా ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పలేదు. నువ్వు పెద్ద హీరో అవ్వబోతున్నావు, ఇండస్ట్రీలో తెలుగులో ఒక పెద్ద హీరో మళ్ళీ రాబోతున్నాడు. అది నువ్వు ప్రాపర్గా టెక్నీషియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, డైరెక్టర్లు చెప్పే కథలు నువ్వే ప్రశాంతంగా విని నువ్వే నిర్ణయం తీసుకొని నేను చెప్పడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భాను గారు, మీ రాజధాని ఫైల్స్ మంచి హిట్ అయింది, దాని ప్రభావం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలాంటి హిట్ సినిమా తీసిన మీరు చాలా కాలం తీసుకుని ప్రేమిస్తున్నా అని రావడానికి కారణం ఏంటంటారు? అంటే రియల్గా చెప్పాలా సార్? రియల్గానే కావాలి. మరి నేను రాజధాని ఫైల్స్ సినిమా తీసినప్పుడు ఒక్కళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదండి. అంటే ఇండస్ట్రీ నుంచి అండి, బయట 100% మీ అందరికీ తెలుసు అది. మీరు అందరూ నన్ను ఇదే Q&Aలో క్వశ్చన్స్ అడిగారు, నేను అన్ని ఆన్సర్ చెప్పాను. వైరల్ అయ్యింది, ఎంతోమందికి రీచ్ అయింది సినిమా, ఎంతోమంది అప్రిషియేట్ చేశారు, ప్రతి డైలాగు ఉపయోగపడింది. నా కమర్షియల్ సక్సెస్కి ఉన్న విలువ మన ఆదర్శ భావాలకు లేవని నేను నమ్మాను. కాబట్టి నా జీవితంలో కమర్షియల్ హిట్ కావాలని, యూత్ అందరికీ నచ్చే ఒక అద్భుతమైన ప్రేమ కథ తీయాలని తీయడం జరిగిందండి. దానికి ప్రొడ్యూసర్ కనకదుర్గారావు గారు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆ సినిమాని మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బ్యూటిఫుల్గా తీసేలా చేశారు. నేను రిలీజ్ అయ్యాను కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. పప్పుల మీరు ఒక ఆవేదనతో, ఆక్రమంతో ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలని ఒక ఉద్దేశంతో ప్రేక్షకులకి మంచి సినిమా అప్పచెప్పాలి, కమర్షియల్గా మేము కూడా నిలబడాలని ధ్యేయంతో తీశారు. సో దీంట్లో ఏ జోనర్ ఎక్కువగా ఉంటుంది? అసలు ప్రేమిస్తున్నా అనే పదానికి అర్థం ఏం చూపిస్తున్నారు? అనంతమైన ప్రేమ అండి, ఆకాశవంతమైన ప్రేమ అనేది అసలు అనుకున్నామండి దీని కొటేషన్. అంటే ఎక్స్ట్రీమ్ లవ్ అనమాట. ప్రేమను ఇంతకన్నా గొప్పగా ఎవరు తీయలేరని ఎలా ఉంటుంది సార్ స్క్రిప్ట్ ఇది. ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు ప్రేమలో ఇంత ఇంటెన్సిటీ, ఇంత గొప్ప హృదయం, ఎంత గొప్పగా ప్రేమించాడు హీరో అనేది ఇప్పటి వరకు ఎవరు తీని కోణంలో ఉంటుంది సార్ ఈ సినిమా. నేను మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పగలను. మీరు ప్రెస్ మీట్లో కనిపిస్తారు, నేను ఆన్సర్ రాంగ్ అయితే మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి, ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్ అండి. విజయ్ చంద్రశేఖర్ గారని మీకు తెలిసే ఉంటుంది, అఖండలో మదర్గా వేషం వేశారు బాలకృష్ణ గారికి. ఆవిడ అఖండ 1 నుంచి 2 వరకు ఒక 50 కథలు విన్నారు జైల. ఈ కథ విని వచ్చి ఒక 20 days క్యారెక్టర్ అండి, ఎక్స్ట్రాడనరీగా చేశారు. అలాగే సుబ్బు గారు, రజనీకాంత్ 32 సినిమాలు, ఒక 27 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అరుణాచలం గారు వాళ్ళ సన్న అనుకుంటా ఆయన తమిళ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను నేను ఒక ఫాదర్ వేషంలో. ఆయన ఎక్స్ట్రాడనరీగా, అంటే నేను నెక్స్ట్ రివీల్ చేయాల ఈ సినిమాలో చేసిన వాళ్ళ గురించి. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్ అండి, చాలా కళ్ళ ముందు జరుగుతున్న కథలా ఉంటుంది, మన ఇంటి పక్కన గోడతలోంచి తొంగి చూస్తున్న కథలా ఉంటుంది. అంతేకాని సినిమాటిక్గా అలా ఉండదు, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మీ సాంగ్ల విజువల్స్ కూడా మీరు చూశారు, చాలా బ్యూటిఫుల్గా చేసాం సినిమా. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. స్వర్ణ మేడం గారు, సో సినిమా ఎంతోమంది ఆర్టిస్టులతో, పెద్ద పెద్ద హీరోలతో డాన్స్ ప్రాక్టీస్ అన్నీ చేశారు, సక్సెస్ సాధించేశారు. ఓకే, ఈ కొత్త జనరతో చేస్తున్న మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ సినిమాకి ఎంత అయింది? యాక్చువల్లీ సాత్విక్ చూస్తే అలా ఉన్నాడు కానండి, పర్ఫార్మెన్స్ మాత్రం వాడు నెక్స్ట్ లెవెల్లో చేశాడు.
సారీ నా కొడుకు ఏజ్ కాబట్టి వాడు అంటున్నాను. సో చాలా బాగా చేశాడండి. ఈ అమ్మాయి కూడా కొత్తే, కానీ చెప్పింది మాత్రం నాకేదో బాలు మహేంద్ర సినిమాలో ఎప్పుడో ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ చూసినట్టుగా అనిపించింది. మీకు విజువల్స్ రేపు సినిమా చూసినా కూడా అర్థమవుతుంది, చాలా చక్కగా చేసింది అమ్మాయి. సో వాళ్ళిద్దరిని కూడా నేను ఇన్ని సినిమాలు చేసినా నాకేం వీళ్ళు కొత్త అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించలే. కాకపోతే వీళ్ళిద్దరిని కొంచెం మోల్డ్ చేసుకోవడానికి 1 డే టైం పట్టింది. కొంచెం సిగ్గుపడకుండా దారిలో తెచ్చుకోవడానికి. అంటే ఆ అమ్మాయి కూడా కొంచెం యూత్ఫుల్. ఇప్పుడు ఆర్ఎక్స్ అనేది చేసేటప్పుడు ఎలాగ నేను ఆ ముద్దు సీన్లు చేసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో, అలాగే వీళ్ళకి అంత కూడా లేకపోయినా కాస్త ఇబ్బంది పడతారు కదా చిన్నపిల్లలు. కొంచెం సెట్ చేసుకోవడానికి ఒక 1 డే టైం పట్టింది. సెకండ్ డే నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది చక్కగా చేశారు వాళ్ళిద్దరు. సో ప్రస్తుతం క్లాసికల్ డాన్స్ మరుగైపోతుంది, అవును, వెస్ట్రన్ స్టైల్లో వచ్చేస్తుంది. ఈ సినిమాలో ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తున్నారు? లేదు సార్, ఇది అస్సలు ఇది మొత్తం కథకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన సాంగ్స్ తప్పితే ఈ ఎటువంటి ఇది ఇటు క్లాసికల్ కానీ అలాంటివి ఏమీ లేవండి. కెమెరామెన్ సార్, సినిమాకి 2 కళ్ళు, డైరెక్టర్, కెమెరామెన్. కథ ఎలా ఉన్నా మీ విజువల్ బాగుంటేనే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. సో లైటింగ్ పర్పస్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అసలు ఎంత తీసుకున్నారు? ఇది స్కోర్ ఎట్లా? యాక్చువల్గా ఫస్ట్ నాకు భాను గారు కథ చెప్పగానే దీన్ని అసలు సార్కి నేను డైరెక్ట్ చెప్పాను, సార్ దీంట్లో లైటింగ్ ప్యాటర్న్ ఇట్లా కాదు, మనం మామూలుగా సినిమా చూస్తున్నప్పుడు ఇంతకుముందు సార్ ఒక వర్డ్ అన్నాడు, మన గోడపై నుంచి ఇట్లా తొంగి చూస్తే ఇంటి ఎదురుగా మనం ఏమైతే చూస్తామో అదే ఉంటుంది సార్ సినిమా, మీరు నన్ను నమ్మండి అని చెప్పేసి. ఏ రోజు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఒక సినిమా డైరెక్టర్ కెమెరామెన్ చేసేటప్పుడు మొగుడు పిల్లలు అంటారు, మేము మొగుడు పిల్లలం కాదు, ఇద్దరం బ్రదర్స్ లాగానే. నేను తమ్ముడినే, ఆయన అన్నయ్య, బట్ నాకు కొంచెం తెల్లగా ఉన్నాయని మీరు అట్లా అనుకోవద్దు, సారే నాకంటే చాలా పెద్దవాడు. సో అయితే మా తమ్ముడు అసలే వినడు, ఆయన ఏది చెప్తారో అది వినండి అని అందరికీ చెప్పేవాడు, హోల్ యూనిట్కి. తను తీస్తాను అది ఏ రోజు నేను ఈ షాట్ వద్దు సార్ తీసుకుందాం సార్ అని అంటే ఎప్పుడు నాకు అడ్డు వల్ల తీసేసుకోండి, అది మీరు విజువల్గా జనరల్గా చాలామందికి ఆ ఈగో ఉంటుంది, చాలామందికి ఆ ఈగో ఉంటుంది డైరెక్టర్కి. ఒక కెమెరామెన్ సడన్గా ఆ ఫ్లోలో ఆ రోల్ కెమెరా యాక్షన్ అని చెప్తే ఫీల్ అవుతారు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కించినవాడని చెప్పేస్తున్నాడు. అసలు ఏ రోజు అది అనలేదు, నేనే యాక్షన్ కార్డ్ చెప్పినా కూడా ఏమీ అనలేదు. అండ్ దుర్గారావు గారు మన ఐబిఎం ప్రొడక్షన్స్లో నేను మీకు డైలాగ్ చెప్పాను, ఇట్లా గుండె మీద చేసుకొని ఇది మా సినిమా అని చెప్పుకునే సినిమా అని చెప్పాను, అది 100% అవుతుంది. మీరు చూసి మీరే చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీ డైరెక్టర్ గారు ఇప్పుడు వస్తున్న సాంగ్స్ యూత్కి బేస్ అయ్యి చేసుకోవాల్సిందే, అట్లా చేస్తేనే సినిమా అని అనుకుంటున్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్గా కొత్తగా పరిచయం అయినారు. సో ఈ సినిమాలో ఏ స్వరాలు ఎక్కువ వాడారు? క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటుందా, మెలోడీ ఎక్కువ చూపించారు? ఎట్లా ఉంటుంది అసలు సాంగ్స్ మొత్తం? మీ స్కోర్ ఎట్లా చేస్తారు ఈ సినిమాకి? సో మనకి సినిమా వచ్చి ఒక ప్రాపర్ సిటీ బేస్డ్ ఫిల్మ్. సో ఎక్కువ క్లాసికల్ అన్నది వెళ్ళలేదు ఈ ఫిల్మ్లో. యూత్ఫుల్ రెగ్యులర్ మనకి యూత్ఫుల్గా స్టోరీస్కి ఎట్లా ఉంటుందో ఆ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లోనే ఉన్నట్టు ఉంటుంది సార్. బట్ టూ మచ్ ఇంటూ మెలోడీ అయితే కాన్సన్ట్రేట్ చేసుకున్నాం, అంటే టూ మచ్ క్లాసికల్ అయితే వెళ్ళలేదు. సో ఒక పాట హమ్మింగ్ ఇస్తారన్న, ఉన్న పాటలు మా కోసం. అంత బెటర్ వాయిస్ కాదు సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ గారు సార్. హాయ్ సార్. అందరికీ నమస్కారం సార్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అని అంటే ముఖ్యంగా మంచి పాటలు ఇచ్చారు, చాలా బాగుంది. ఓకే సార్, డైరెక్టర్ సార్ టైటిల్ అక్కడ డిజైన్ చూసుకుంటే టైటిల్ మీద అక్కడ బద్దలు కొట్టినట్టు చూపిస్తున్నారు సార్. దాని అదే సార్, అది మధ్యన ఏదో అర్థం వెరగొట్టినట్టు. రాకెట్ అదే సార్, దానికి ఏదైనా స్పెషల్గా రీజన్? అవునండి, ఆ రాకెట్కి ఒక కథ ఉంది, అందుకని ఆ రాకెట్ యూజ్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. భాను గారు, నేను మీకు తెలుసు, జగదీష్ అండి, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను. భాను గారు, ఈ కథ నాకు తెలుసు, అంటే కథ పాయింట్ చెప్పను, భయపడద్దు అని. అంటే ఒక బ్లాస్టింగ్ పాయింట్తో మీరైతే ఈ కథ చేశారు అన్నది నాకు తెలుసు. అంటే అలాంటి పాయింట్తో చెయ్యాలి అంటే కొంత గట్స్ అనేవి చాలా అవసరం. ఎంత కన్విన్సింగ్గా అంటే
యూత్ ఒక్కరే సినిమాకి వస్తే సినిమాలు ఆడే రోజుల నుంచి ఫ్యామిలీస్ అన్నీ సినిమా థియేటర్కి వస్తేనే సినిమా ఆడే రోజులు వచ్చాయి. సో ఆ బ్లాస్టింగ్ పాయింట్ని ఎంత కన్విన్సింగ్గా ఇది ఫ్యామిలీ చెప్పారు. ఫ్యామిలీ అంతా చూసే సినిమా అండి, అందుకే ప్రేమిస్తున్నాను బయట, లేకపోతే ఇంకో రకమైన టైటిల్ పెట్టుండేవండి. ఇది మొత్తం కుటుంబ సమేతంగా చూసే సినిమా అండి. ఇందులో ప్రతి ఇన్సిడెంట్ ప్రతి హృదయాన్ని హత్తుకుంటుంది. ప్రతి పేరెంట్స్కి, ప్రతి యూత్కి. యూత్ ఫిల్మ్ అంటే పేరెంట్స్కి పనికిరాదని కాదు, యూత్ ఫిల్మ్ అంటే అందరూ చూడదగ్గ యూత్ ఫిల్మ్. ఇది ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సినిమా. ఛాలెంజింగ్ పాయింట్ మీకు తెలుసు కదా కదా, నాకు తెలుసు, అందుకే ఆ పాయింట్ చెప్పకుండా బ్లాస్టింగ్ పాయింట్ అంటూ బ్లాస్టింగ్ సినిమా కూడా అలాగే మంచి రిజల్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్గా ఆ పోస్టర్స్ అండ్ ఆ సాంగ్ అది విన్న తర్వాత ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అనిపించింది. అలాగే స్వర్ణ మాస్టర్ గారు, ఇలాంటి రమేష్ సామల్ గారు కదండి, భాస్కర్ సామల్ గారు, ఇలాంటి ఒక అద్భుతమైన అంటే విజువల్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. మీలాంటి డైరెక్టర్లు అంటే ఇందాక అగ్రెసివ్గా మాట్లాడారు. మీతో నా జర్నీ ఆల్మోస్ట్ ఒక 25 years. సో మీకోసం నాకు తెలుసు కాబట్టి అంటే రాజధాని ఫైల్స్కి సంబంధించి మీరు అంటే మీ ఆవేదన అయితే చెప్పడం సమంజసమే. నిజమండి, చెప్పండి. సో ఇలాంటి కొత్త తరానికి సంబంధించిన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సార్ ప్రొడ్యూసర్ గారు ఒకసారి. సార్ ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా అంటే ఈ కథ పాయింట్ నాకు తెలుసు, అంటే కథ పాయింట్ అయితే చెప్పను, సినిమా థియేటర్లో చూడాలి కదా. యాక్చువల్గా భాను గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు భాను గారి ఎక్స్పీరియన్స్ చూసి సినిమా ఇచ్చారా, కథ నచ్చి సినిమా ఇచ్చారా? ఆయన కథ నచ్చి. అద్భుతం కాదండి, మేము కూడా ఇప్పుడు చూడాలి. ఓకే, సో మీలాంటి వాళ్ళు ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలండి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏమండి, అంటే యాక్చువల్గా మీరు ఒక లెగసీ నుంచి వచ్చారు, ద గ్రేట్ సాలూరు రాజేశ్వరరావు గారు. సో అంటే ప్రతి ఒక్కరికి కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అందులో మన వాళ్ళు అంటూ మన తరాలు అంటే పాత తరాలు ఉన్నాయంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీకుందా? అట్లా లేదు సార్, నేను టెక్నీషియన్గా నేను ఒక 10-12 years నేను వర్క్ చేస్తున్నాను. నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాను. సో అట్లా నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఏముండదు. సో మ్యూజిక్ పరంగా అంటే మీ పాత తరాల ఇన్ఫ్లుయెన్స్ అయితే లేకుండా జాగ్రత్త పడ్డారు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీరు డెఫినెట్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. భాను గారు, వీళ్ళిద్దరిని ఎలా పట్టుకున్నారండి? అంటే కొత్త తెలుగు అబ్బాయి తెలుగు అమ్మాయిని పట్టుకున్నారు. అసోసియేట్ ప్రదీప్ చెప్పాడు చాలా బాగుంటాడని, పిలిపించాను, బ్యూటిఫుల్ గా అనిపించాడు. ఈ అమ్మాయిని మాత్రం ఎతకడం జరిగింది. చలపతి గారు మేనేజర్ ఉన్నారు, మనకు తెలుసు, చాలా సీనియర్ మేనేజర్. ఆయన చెప్పారు అమ్మాయి గురించి. సో ఆయన ద్వారా అప్రోచ్ అవ్వడం. సో అంటే ఒక తెలుగు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రేమిస్తున్నా అని తెలుగు టైటిల్ పెట్టడం చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.